రోల్ కెమెరా యాక్షన్. రే మూర్తి, నీకు ఈ మధ్య సమయస్ఫూర్తి బాగా తగ్గిపోయింది. ఇలా అయితే నీ మ్యారేజ్ వరకు కష్టమే. చెప్పింది కొంచెం వినరా. ఓకే సరే సరే వెళ్దామా మరి? పద. ఓకే శివానంద్ గారు, మీరు రాసిన డైలాగ్స్ బాగా చెప్పారు కదా. బాగానే చెప్పాడు కానీ ఆ డైలాగ్ పక్కతో చెప్పిట్టు ఇంకా బాగుండేది. అదేంటి? అదేంటంటే ఆ క్యారెక్టర్ రాసింది అతనికి కాదు, ఇతనికి. ఓ షిట్. వన్ మోర్ చేద్దాం. వన్ మోర్ రెడీ. ఓకే స్టార్ట్. సార్ ఏంట్రా బిస్కెట్స్ బిస్కెట్ బిస్కెట్ మీకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చిన. సార్ బిల్లు. ఏంట్రా బిస్కెట్ ఇచ్చేసి నన్ను బోల్తో కుట్టిద్దామనా? పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అవును సార్, నేనేం తప్పు రాయలేదు, చూడండి మీరు. సరిపోయిందంటే నేను 3000 రాసా, ఇవాళ 4000 అలా అయిందా? సార్ ఇందాక అమ్మగారు ఫోన్ చేశారు, చికెన్ కర్రీ విత్ బోటీ రైస్ అని పంపమన్నారు. ఆ బిల్ మరి సూపు కూడా పంపించావా? పంపించాను సార్, పంపించాను. ఓకే. మరి నాకు అదే సార్, నాన్ వెజ్ పెడుతుంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి అది కట్ చేద్దామని చెప్తున్నాను సార్. తినండి తినండి, బాగా తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఒరే అదేంటి రాత్ర మాట్లాడితే ఫుడ్ మాత్రం తినండి అంటాడు. మనుషులు ఫుడ్ కాకపోతే గడ్డి తింటారేంట్రా? అదే సార్ ఆయన చెప్పింది, గడ్డి తినకండి, కేవలం ఫుడ్ మాత్రమే తినండి అని అంటున్నాడు. ఇదిగో ఈ బిల్లు తీసుకొని నువ్వు సార్ పని చూసుకోలే. అది ఓడి చెప్పు ఓడే పిచ్చినాయల్ని. అమ్మో వీడి దగ్గర మనకు జాగ్రత్తగా ఉండాలి. చూడమ్మా, హీరో నీకోసం చేస్తున్న పనుల వల్ల ఇప్పుడిప్పుడే అతని పైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి టైంలోనే ఉషనేశ్వరుడు ఎంటర్ అయ్యాడు. హలో అమ్మా. చెట్టు బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నా? చెట్టు బాగుంది అన్నాను సార్. రా చెప్పాను. రాను రా. మంచి కాంప్లిమెంట్ ఇచ్చావురా. దీని గురించి నీకు చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే యాక్చువల్ గా ఈ షర్టు ఏ కంపెనీదో తెలుసా నీకు? తెలీదా? అలెన్ సోలీ కంపెనీ. ఆయన ఎవరు? అలెన్ సోలీ తెలీదా? తెలీదా? ఎవడా నువ్వు? చీ చి 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 చి, వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. నాకు కూడా తెలీదే, కానీ ప్యూర్ కాటన్ మాత్రం తెలుసు. యా, ఇలాంటి బట్టలు వేసుకుంటే స్నానం చేయాల్సిన అవసరమే ఉండనే ఉండదు. హలో ఎదో బిల్డప్ నీకు సెంటు కొట్టుకున్నాను నేను. ఇంకా ఈ షర్ట్ గురించి చెప్పాలంటే ఇప్పి చెప్పాలి. కంగారు పడుకు, చెప్పను. దీని గురించి చెప్తా. ఈ షర్టు యాక్చువల్గా 1983 అనుకుంటా. 1983లో ఫస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ దారంతో తయారు చేయబడింది. బ్రాండెడ్, ఫస్ట్ టైం ఇండియాలో రిలీజ్ అయింది. అప్పుడు పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. Hi, sir. Oh, I'll call you later. Yeah. Hi. Thank you very much, sir. యాక్చువల్గా సినిమా మధ్యలో ఆగిపోవడంతో నా కెరీర్కి బ్రేక్ పడింది అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసి నా కెరీర్కి, నా లైఫ్కి ఊపిరి పోసారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇద్దరిని కలపడం కోసమేరా మళ్ళీ నీతో సినిమా స్టార్ట్ చేయించింది. సార్, నా వుడ్ బి SN రావ్. హలో. Hi. Hello. Today night actually we plan shooting. గీత, సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది.
ఆ పార్టీ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు సినిమాకి వెళ్ళి ఆ తర్వాత మూన్లైట్ డిన్నర్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అది మన ప్రోగ్రామ్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆల్రెడీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవును. అదేంట్రా, ఏ అమ్మాయి కోసమైతే నువ్వు సినిమా స్టార్ట్ చేసావో ఆ అమ్మాయి నీది కానప్పుడు ఇంక సినిమా ఎందుకురా? నువ్వే కదరా చెప్పావు, ప్రేమించడం అంటే మనం సంతోషంగా ఉండడం కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయడం అని. నేను చేస్తున్నది కూడా అదే కదరా. ఆ రోజు సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరురా. మీ ఇద్దరిని ఎలాగైనా కలపడం కోసం నీ అలా అన్నాను. ఇంకా జరగని పనిరా, వదిలే. నువ్వు వదిలేసినా నేను వదలనరా. ఎలాగైనా మీ ఇద్దరిని కలపాల్సిందే. చూడు బాబు, నీకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన ఆనందంలో పరుగెత్తుకుంటూ పోయి హీరోయిన్ కలుసుకోవాలి. వావ్, యు మీన్ హగ్? మా ఊర్లో అదే అంటారు లేవయ్యా. ఈ సీన్ జరిగినట్టే. యాక్చువల్లీ ఏంటంటే ఆ కలుసుకునే సీన్ లో విజిల్ వేస్తా ఉంటారు. రెడీనా? రెడీ సార్. రోల్ కెమెరా, యాక్షన్. అరే ఏమైంది? ఏమైందప్ప నీకు? అమ్మాయిని కలుసుకోమంటే భూమిని కలుసుకుంటా ఉంటావే. మట్టి తీసి కలుసుకో. లేకండి. స్లిప్ అయి పడిపోయానా? సారీ సార్. లేవండి, వన్ మోర్ చేద్దాం. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అమ్మో, అయ్యో చాలా పెయిన్గా ఉంది సార్, కొంచెం రెస్ట్ కావాలి, రేపు చేద్దాం సార్. అది కాదయ్యా, ఇప్పుడు ఎలా? సార్ మీరేం అనుకోకపోతే గ్రాఫిక్స్ ముఖం చేంజ్ చేసుకుంటా అంటే నేను పోయి కలుసుకుంటా. అదే సార్ హగ్ చేసుకుంటా. అయ్యా, గ్రాఫిక్స్ లో ఫేస్ ఏంటి? లైవ్ లో నిన్ను కూడా చేంజ్ చేసుకోవచ్చయ్యా. ఈరోజు నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. సార్ ఈ రోజుకి ఇదే లాస్ట్ సీన్ సార్. అవునా? అయితే ఈరోజు ప్యాకప్. ఏంటి సార్ డల్గా ఉన్నారు? రే, నువ్వు వెళ్తూ తన్ని కూడా డ్రాప్ చేసేయాలరా. అదేంటి, తన కోసం సపరేట్గా కార్ అరేంజ్ చేయలేదా? అర్జెంటుగా పని మీద బయటికి పంపాల్సి వచ్చింది. అరే తొందరగా వెళ్ళండి రా, లేట్ అవుతుంది కదా. మేడం, కార్ రెడీ మేడం. ఎక్కడ రెడీగా ఉందండి? ఎక్కడ రెడీగా ఉంది? నేను ఇప్పుడే కదా బయటికి పంపించాను. దారిలో చూసినట్టున్నానండి. అయ్యో, మీరు అలా వెళ్తున్న కార్ని చూసుంటారు. ఓహో, ఫస్ట్ మీరు వెళ్ళి డైరెక్టర్ గారిని పంపించండి. ఒరే నువ్వు లైన్లో ఉండరా, వచ్చిన తర్వాత చెప్తాలే మేడం. నువ్వు లేగా అట్లేగనా? ఓకే ఓకే. అమ్మో, వీడొస్తున్నాడేంటి? వీడొచ్చాడంటే నేను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. వీడిని ఎలాగైనా ఆపాలి. అరే, మీ మెళ్ళో తాయితు భలే ఉందే. ఎక్కడో లోపల ఉన్న తాయితు నీ కంటికి కనబడిందంటే అది ఈ తాయితు మహిమ. నాకు కావాల్సింది కూడా అదే. దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే దా పక్కకి మాట్లాడుకుందాం. పద. యాక్చువల్ గా ఒక పని మీద కృషి చేయాలి అంటే ఈ తాయెత్తు అవసరం అని ఒక ఋషి చెప్పాడు. అందుకే దీన్ని హిమాలయాల నుంచి తెప్పించా. అప్పటి నుంచి జగత్తుకు మూలం తాయెత్తు. ఈ విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి దీన్ని మెళ్ళేసుకున్నా. ఈ తాయెత్తుకు తాడు కట్టి వీబుది రాసి మెళ్ళేసుకున్నాం అనుకో, దెయ్యాలు భూతాలని దగ్గరికి రావు. పెద్ద పెద్ద వేదాంతం తెలిసిన సిద్ధాంతలే మెళ్ళో ఇలాంటి తాయెత్తులు వేసుకుంటారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హలో, ఇది తాయెత్తు మహిమ. అవునవును, చాలా పవర్ఫుల్. మరి దేవుడమ్మా. నేను వెళ్ళొస్తాను.
నేను కూడా వెళ్తున్నా. ఏంట్రా ఏంటి ఎవరు లేరేంటి? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. మరి నా పరిస్థితి? నీ పరిస్థితి ఏమో గానీ అక్కడ మా వాడి పరిస్థితి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అవును సార్, ఇంతకీ నాకు అర్థం కాలేదు. మార్నింగ్ అతనికి జాబ్ వస్తే నేను కదా వెళ్ళి అతని హక్ చేసుకోవాలి. మరి అతను వచ్చి నన్ను హక్ చేసుకోవడం ఏంటి? ఎవరైతే ఏంటి, చేసుకునేది హగ్గేగా. ఏంటి మీరు స్మోక్ చేస్తారా? అంటే అప్పుడప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు. నేనే కదా మీ టెన్షన్. అంటే మళ్ళీ మీకు దొరకనేమో, ఈ సినిమా మధ్యలో ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డారు కదా. ఇంకేం టెన్షన్ పడొద్దు, నేను వచ్చేసాను కదా, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. థ్యాంక్ యూ. అబ్బో, అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. థ్యాంక్స్. దీనికంటే ఇంతకు ముందుదే బెటర్. కాఫీ కాఫీ తాగుదామా? ఆర్డర్ మేడం. 2 కాఫీ. మీకు కాఫీ తాగడం రాదు కదా? రాదు అని కాదు, నాకు అసలు కాఫీ ఇష్టం ఉండదు. అవునా? మరి అది ముందే చెప్పొచ్చు కదా. నా కోసం నువ్వు ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేసావు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ రా శేఖర్, నిన్న కలవడానికి నాకు కుదరలేదు. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. నిన్న వెయిట్ చేయించినందుకు సారీ. రేపు ఎక్కడికి వెళ్దాం చెప్పు? నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తా. అయితే రేపు మార్నింగ్ పబ్లిక్ గార్డెన్కి వెళ్దాం, వస్తావా? అమ్మా పొద్దుననా? మా నాన్న ఇంట్లోనే ఉంటారు, రావడానికి అస్సలు కుదరదు. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మధ్యాహ్నం గండిపేటకి వెళ్దాం, వస్తావా? అమ్మా మధ్యాహ్నమా? ఫుల్ ఎండ, నా స్కిన్ పాడైతది. పైగా సూర్యకిరణాలు నా మీదనే పడతవి. అంత వేడి నేను తట్టుకోలేను. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మిడ్ నైట్? అమ్మా మిడ్ నైటా? నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. ఆపవే నీ ఏషాలు, ఇప్పుడైనా వస్తానంటావు రావు, మళ్ళీ ప్రాబ్లం చెప్తుంటావు. అసలు వస్తావా రావా? ఏంటి శేఖర్ అంత ఇమోషన్ అవుతున్నావు? అది సరే కానీ నా కోసం రింగ్ తెచ్చావు, ఏది చూపించు. రింగు లేదు, తొక్కలేదు. మర్యాద ఇప్పుడు తాగిన బిల్లు కట్టేసి వెళ్ళిపో. ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తా. శేఖర్ ఆగు చీ, దీని అమ్మ శేఖర్, జీవితం. నువ్వు ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. కానీ నా రింగు నాకు ఇవ్వు శేఖర్. అమ్మయ్య, ఇప్పటికైనా నవ్వారు. ఈ కార్డులు చూస్తుంటే నాకు కూడా కార్డులు పంచి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంటే నీ పెళ్లి కార్డులు పంచలేదా? అసలు పెళ్లి చేసుకుంటే కదా. ఇంకా పెళ్లి కాలేదా? మమ్మీ మీ రియాక్షన్ నాకు అర్థం అవుతుంది. ఈ పాప ఎవరనే కదా? ఈ పాప మా అక్క కూతురు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను పెంచుకుంటున్నాను. కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాజుగారు రండి. అమ్మా త్వరగా పంచండి, టైం లేదు. అలాగే అమ్మా. త్వరగా కానివ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. కానివ్వండి అమ్మా.
సార్ ఈ సీన్లో హీరోయిన్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చింది. అదే పార్టీకి హీరో కూడా వచ్చాడు. అక్కడ హీరోయిన్ పాల సముద్రంలో ఉన్న ప్యారిస్ యువరాణిలా కనిపించాలి. అలాంటి డ్రెస్ కావాలి సార్. ఓకే. కాస్ట్యూమ్స్ ఇది ఓకేనా? ఓకే. యాక్చువల్గా నా టేస్ట్ ఇది కాదు. మీకోసం అడ్జస్ట్ అవుతున్నా. ఓకే. ఈ కాస్ట్యూమ్స్ వేసుకోండి. ఓకే సార్. వావ్, వండర్ఫుల్ సార్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా తీసుకొచ్చింది నేను కాదు, ప్రొడ్యూసర్ గారు. ఈ టేస్ట్ అయిందేనమ్మా. అవునా? ఈ డ్రెస్ ఆ రోజు నేను అక్కడ వదిలేసి వచ్చింది. అయితే నా కోసం కొన్నారా లేక? గీతా, హ? ఏంటి అలా ఉన్నావు? టైం అవుతోంది, త్వరగా కానివ్వు. అమ్మా, ఏంటి? రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సరే సరే, ఇద్దుగాన్లే. ముందు త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్స్ మా.